తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని బి గన్నవరం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు 26 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు నాయకులతో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మా ప్రతినిధి బి మహేష్ ఫేస్ టు ఫేస్. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్లు గత 26 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్ల న్యాయ దగ్గర ఉన్న ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ 5వ తారీఖు వరకు జారీ చేసింది. దాని పట్ల నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మేడం చెప్పండి, మీకు 5వ తారీఖుతో రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసింది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసిన మేము చెప్పాం, ఫస్టే చెప్పాం, మీ తాటాకు చెప్పులకి మేము బెదరము. మేము పెట్టి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా విధుల్లోకి జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆల్టర్నేటివ్గా వాళ్ళు గవర్నమెంట్ పాస్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము డ్యూటీల్లో విధుల్లోకి జాయిన్ అయ్యేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రస్తుతం గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువ 1000 రూపాయలు వేతనం పెంచాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దాని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? 2018లో సీఎం గారు వచ్చేటప్పుడు తెలంగాణ మీద అదనంగా మీకు 1000 రూపాయలు ఇస్తానన్నారు. అప్పటికే తెలంగాణలో 10,500 ఉంది, మాకు ఆంధ్రాలో కూడా 10,500 ఉంది. కానీ వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలు మాత్రమే పెంచారు. కానీ ఈవేళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే 7,000 నుంచి 11,000 రూపాయలు, 11,500 రూపాయలు నేను పెంచానని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తా ఉంది. కానీ మధ్యలో కూడా తెలంగాణలో 11,500 నుంచి 13,500కి వెళ్ళింది. అప్పుడు చెప్పాం మేము, తెలంగాణలో మళ్ళీ జీతం పెరిగింది అంటే కనుక నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆ టైం ప్రకారంగా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పేసి మాట చెప్పిన సీఎం గారు ఈవేళ నేను ఇవ్వలేను, నా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా తెలంగాణ మీద 1000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి మేడం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టింది, అలాగే అంగన్వాడీలను కూడా మేము ప్రస్తుతం అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీరు జిల్లా కలెక్టరేట్ కానివ్వండి, అలాగే మీరు ఆర్డీఓ కార్యాలయం కూడా ముట్టడించారు. ప్రస్తుతం రేపు ఏం జరగబోతుంది, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మాకు సంక్షేమ పథకాలు అంటున్నారు, సంక్షేమ పథకాలు ఏమీ కూడా మాకు వర్తించలేదు ఇప్పటి వరకును. కానీ సంక్షేమ పథకాలు మాకు వర్తించ అవి అడగతింటేనేమో గవర్నమెంట్ ఉద్యోగులు అంటున్నారు, అయ్యేమో ఈ సంక్షేమ పథకాలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇంతవరకు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పిలుపు అయితే ఇస్తుందో అప్పటి వరకు మేము అదే పిలుపు మేము కూడా ఆచరిస్తాం. ఏదేమైనప్పటికీ రేపు 5వ తారీఖు గవర్నమెంట్ అల్టిమేట్ జారీ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని త్యాగాలైనకైనా సిద్ధపడి ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మా గోడు వినాలి. ఖచ్చితంగా లేని పక్షంలో గత ప్రభుత్వానికి అయితే ఏమైతే బుద్ధి చెప్పామో ఈ ప్రభుత్వానికి అదే బుద్ధి చెప్తామని అంగన్వాడీ వర్కర్లు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మీ మహేష్, స్నేహ.